భద్రావతి అయితే తన రూమ్లో అలా కూర్చుని ఉంటుంది. ప్రేమ అయితే భద్రావతి కోసం అయితే వస్తూ ఉంటుంది. అలా చూస్తూ భద్రావతి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. అలా భద్రావతి దగ్గరికి వెళ్తూ వాళ్ళ అత్తయ్య కోసం అయితే ప్రేమ వెళ్తూ ఉంటుంది. అలా ప్రశాంతంగా చైర్లో కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటుంది భద్రావతి. అలా రిలాక్స్ అవుతూ అవుతున్న భద్రావతి దగ్గరికి అయితే ప్రేమ వస్తూ ఉంటుంది. అలా ప్రేమ వచ్చి భద్రావతిని అయితే చూస్తూ ఉంటుంది. ఇక భద్రావతి అయితే అలా రిలాక్స్ అవుతూ ప్రేమ అయితే ఏదో మాట్లాడబోతూ ఉంటే, నువ్వు వస్తావని నాకు తెలుసు ప్రేమ అనేత అంటూ ఉంటుంది. అలా అనగానే అదే టైంలో ఇంట్లో వాళ్ళందరూ కలిపి వచ్చి ఏం జరుగుతుందా అనేది భద్రావతి కాసేత చూస్తూ ఉంటారు. ప్రేమ అయితే భద్రావతి ఆడిన మాటలకి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నేను రావడం అత్తయ్యకి ఎలా తెలుస్తుంది అనేది అనుకుంటూ ఉంటుంది. నాకు అంతా తెలుసు, నువ్వు వస్తావని నేను అనుకున్నాను అని చెప్పి భద్రావతి అయితే ప్రేమతో అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఒకసారిగా ప్రేమ అయితే షాక్ అవుతూ ఉంటుంది. అలా షాక్ అయ్యి వాళ్ళ అత్తయ్య కాసేత చూస్తూ ఏదో మాట్లాడడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది ప్రేమ. భద్రావతి అయితే అలా రిలాక్స్ అవుతూ మాట్లాడుతుంది.